రైట్ ఇటు తెలంగాణలో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజిత్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అండ్ నిజామాబాద్ లో 185 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. అక్కడ ఈ మాక్ పోల్ కంప్లీట్ చేయడానికి కూడా మాకు ఒక 1 అవర్ ఎక్స్ట్రా పడుతుంది. కాబట్టి అక్కడ 8 o'clock నుండి స్టార్ట్ చేస్తున్నాము. పోలింగ్ విల్ క్లోజ్ అట్ 5 o'clock ఇన్ ది స్టేట్. In Nizamabad, it will close at 6 o'clock because we are starting 1 hour late. Kabatti 1 hour extra ichamu. 8 o'clock nundi start chesi 6 o'clock varaku akkada voters రావచ్చు. తర్వాత 6 o'clock కూడా లేకపోతే మిగతా చోట 5 o'clock అయితే కూడా those who are already there in the queue వాళ్ళకి ఓటింగ్ అంటే తప్పకుండా ఏర్పాటు చేస్తాము. ఈవెన్ ఇఫ్ ఇట్ గోస్ అప్ టు 9 o'clock, 10 o'clock, 11 o'clock, our officers will be there. Polling complete chesi line lo unna wala andar queue lo unna wala andar ki complete chesi then the polling will be closed. Now here I wanted to clarify ee roju ante oka important day undi voters ki koddiga avagahan kosam nenu 2-3 points cheptanu. ఒకటి, voter slip మాత్రమే మీకు ఐడెంటిటీ ప్రూఫ్ కాదు. ఓటర్ స్లిప్ మీకు ఓటింగ్ కోసం ఒక ఇన్విటేషన్ ఉంది ఫ్రమ్ ది ఎన్నికల సంఘం, మా ఎలక్షన్ కమిషన్ అండ్ సిఇఓ ఆఫీస్ సైడ్ నుండి మీ డీటెయిల్స్ ఈజీ వెరిఫికేషన్ కోసం, తర్వాత మీ పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఇవి అన్ని మీకు తెలియచేయడానికి వీఆర్ గివింగ్ ది ఫోటో ఓటర్ స్లిప్. బట్ దట్ ఈస్ నాట్ ఎన్ ఐడెంటిటీ ప్రూఫ్. వాట్ ఈస్ ఎన్ ఐడెంటిటీ ప్రూఫ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఇస్ అన్ ఎపిక్. ఎపిక్ కార్డ్ మన రాష్ట్రంలో మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 100% కవరేజ్ ఉంది. అందరి దగ్గర ఓటర్ ఎపిక్ కార్డ్స్ ఉన్నాయి. కొత్త నమోదైన వాళ్ళు ఇంచుమించు పోయిన సంవత్సరం మనము అంటే 26 లక్షల మందిని నమోదు చేశాము. ఈసారి మళ్ళీ ఈ సంవత్సరం 22 లక్షల మంది టోటల్ చేస్తే 48 lakh new voters are there. All of them have got epic cards. In 1 or 2 cases, it may not have physically reached them, but it has been prepared and compliance report printing company వాళ్ళు మాకు ఇచ్చారు. అయితే ఎపిక్ is your identity of proof primary. ఎపిక్ ఉండకపోతే you can go with your passport, driving license, service identity cards with photograph issued by central government, PSUs or public limited companies. Passbooks issued with photographs by the state banks and post offices. PAN card, smart card issued by Registrar General of India. Narega cards, NREGS job card. Health insurance smart card issued by Ministry of Labour. Pension document with photograph, official identity cards for MPs, MLAs and MLCs, and Aadhaar card. So, one of the above, any one of the above, మీ దగ్గర ఫోటో ఓటర్ స్లిప్ కూడా ఉండకపోతే, ఎపిక్ కూడా ఉండకపోతే, ఎనీ ఆఫ్ దీస్ 11 డాక్యుమెంట్స్ మీరు వాడవచ్చు. వన్ మోర్ కాషన్, ఇప్పుడు వరకు కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంది దట్ పొజెషన్ ఆఫ్ ఎపిక్ కార్డ్ ఈజ్ ఏ రైట్ టు ఓట్. అది కరెక్ట్ కాదు. పాత ఎపిక్ కార్డ్స్ అయితే యూ మే హ్యావ్ నో రైట్ టు ఓట్ ఇఫ్ యువర్ నేమ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది ఎలక్టరల్ రోల్. దయచేసి ఈ రోజు కూడా నేను ఆల్ సిటిజన్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వెరిఫై చేయండి యువర్ నేమ్ ఇస్ ఇన్ ది ఓటర్స్ రోల్ సో దట్ యూ డోంట్ గో దేర్ అండ్ డిస్కవర్ టుమారో దట్ ఐ హ్యావ్ ది ఎపిక్ కార్డ్ బట్ ఐఎమ్ అనేబుల్ టు ఓట్. బికాస్ సమ్ టైమ్ ఎపిక్ కార్డ్స్ may be in your hand, but they may not be valid because your name is not in the roll. For some reason, under some Form 7 submitted by somebody, verification VLOs chestaru, aa tarvata mee peru akkada nundi teesestaru. Maybe you were absent at that time, maybe any other reason. Now is not the time for me to explain. Kani akkada epic card alone does not confer a right to vote. ఇది ఐ వాంట్ మా ప్రెస్ మీడియా కవరేజ్ కూడా కావాలి సో దట్ టుమారో పీపుల్ డోంట్ ఫేస్ డిసప్పాయింట్మెంట్. ఐ ఫీల్ బ్యాడ్. ఎండాకాలంలో సీనియర్ సిటిజన్స్ వెళ్తారు, ఒక మిస్టేక్ అండ్ నోషన్. సో మ్యాక్సిమం రీచ్ కావాలి. అందుకనే ప్రత్యేకంగా ఈ అపీల్, ఈ క్లారిఫికేషన్ చేస్తున్నాం. Second clarification to all voters.
ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోలింగ్ బూత్ లో మొబైల్ ఫోన్స్ మీరు తీసుకువెళ్ళవద్దు. ఇట్ ఈస్ బ్యాండ్. ఓన్లీ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ కెన్ క్యారీ హిజ్ మొబైల్ ఫోన్. ఎందుకు? బికాస్ వీ మే నీడ్ సమ్ అర్జెంట్ కమ్యూనికేషన్స్. ది కమిషన్ మే రిక్వైర్ అక్కడ నుండి ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగితే ఆయన దగ్గర ఫోన్ అయితే మేము కాంటాక్ట్ చేస్తాము. లేకపోతే హీ నీడ్స్ టు ఎమర్జెన్సీ జరిగింది, ఏదో అటాక్ జరిగింది, సమ్ మేజర్ ఫెయిలియర్ జరిగింది, అక్కడ గొడవ జరిగింది, హీ నీడ్స్ టు కాంటాక్ట్ సంబడి, ఆయన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటుంది. నో ఓటర్, నో అదర్ ఆఫీసర్ ఈజ్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు ది పోలింగ్ స్టేషన్ విత్ యువర్ మొబైల్ ఫోన్. మీ మొబైల్ ఫోన్స్ ఓట్ ఇచ్చేటప్పుడు మీరు దయచేసి ఇంటిలో పెట్టి వెళ్ళండి. ఇఫ్ యూ కెనాట్ మేనేజ్, లేకపోతే మీకు వెయిటింగ్ టైం ఎక్కువ అనిపిస్తుంది, అప్పుడు లోపల వెళ్లే ముందు, పోలింగ్ బూత్ లోపల వెళ్లే ముందు దయచేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ కి లేకపోతే అఫీషియల్ కి ఇచ్చేయాలండి. లేకపోతే నెక్స్ట్ పర్సన్ ఇన్ ద క్యూ మీ చుట్టలో అయితే మీ చుట్టలకి ఇచ్చి లోపల వెళ్ళండి. వీ షాల్ నాట్ టాలరేట్. ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో నేను రియలీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇట్లా మీరు చేయకండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా అరేంజ్మెంట్స్ అయింది. మీకు తెలుసు, నిజామాబాద్ లో 5-6 days లో 600 మంది ఇంజనీర్స్ తో సహా 1200 మంది అదర్ ఆఫీసర్స్ అండ్ వర్కర్స్ హ్యావ్ వర్క్డ్ టు మేక్ ది అరేంజ్మెంట్స్. మొత్తం రాష్ట్రంలో 2 లక్షల మంది అంటే రేపు అరేంజ్మెంట్స్ కి ఉంటారు. 35,000 వరకు అంటే మాకు పోలింగ్ బూత్లు ఉన్నాయి. సో ఇవి అన్ని అరేంజ్మెంట్స్ ఓటర్ కోసం ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఓటర్ కి హక్కు ఉంది. తర్వాత ఒక రకంగా చూస్తే బాధ్యత కూడా ఉంటుంది వెళ్లి ఓటు ఇవ్వడానికి. దయచేసి మీరు అందరూ రేపు పోలింగ్ బూత్స్ కి వెళ్లి మీ ఓట్ వేయండి. ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛగా మీరు ఓట్ వేయండి. I request all of you not to fall for inducements, not to fall for any false promises, but vote according to your heart and according to your best information. Thank you. Yes, 17th March ki maaku oka complaint vachindi. Oka speech lo TRS star campaigner శ్రీ చంద్రశేఖర్ రావు గారు కొన్ని సెంటెన్సెస్ వాడారు, ఆన్ విచ్ వన్ పార్టీ హ్యాస్ రేస్డ్ అన్ ఆబ్జెక్షన్. మేము ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఆబ్టైన్ చేసి ఈసీఐకి సబ్మిట్ చేశాము. ఈసీఐ హ్యాస్ ఇష్యూడ్ ఏ నోటీస్ టు ది స్టార్ క్యాంపెయినర్ ఆస్కింగ్ వాట్ హీ హ్యాస్ టు సే అబౌట్ ఇట్ బై 12th of April. నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది, సిపి సైబరాబాద్ 10 lakhs సీజ్ చేశారు. 10 lakhs సీజర్ ఒక గచ్చిబౌలిలో ఒక మాల్లో దొరికింది. ఆ పర్సన్ మీద 171 కింద కేసు బుక్ చేశారు. సందీప్ రెడ్డి అని పేరుంది. ది క్యాండిడేట్ హ్యాస్ కమ్ టు మీ అండ్ సెడ్ దట్ ఆయనకి దీనితో సంబంధం లేదు. దిస్ ఈస్ బీయింగ్ ఫాల్స్లీ అండ్ మెలిషియస్లీ పోర్ట్రేడ్ ఇన్ ది మీడియా.